కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో దహేగాం మండలం గెర్రె గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దహేగాం మండలం గెర్రె గ్రామంలో ఈ నెల 18వ తేదీన శ్రావణి అనే వివాహిత హత్య కేసులో దోషులను అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలంటూ దహేగాం మండలం గెర్రె గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిన మద్యం షాపులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు, దరఖాస్తుదారులు భారీగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 32 షాపులకు గాను ఈరోజు 25 మద్యం షాపులకు లాటరీ పద్ధతిన ఎంపిక చేశారు. మిగతా 7 షాపులకు టెండర్లు తక్కువగా రావడంతో వాటిని రీటెండరింగ్ ద్వారా మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తామంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లాటరీ పద్ధతిన మద్యం షాపులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.